విద్య లేకపోతే రేపు పొద్దున మన దగ్గర ఏం తయారవుతాం మనం ఇక్కడ. చదువు రానటువంటప్పుడు నెక్స్ట్ ఇంకా శారీరక శ్రమ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆ శారీరక శ్రమ మీద వచ్చే ఆదాయం ఎంత? అప్పుడేమవుతుంది, ఈ రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారుతారు జనం. అది ప్రాబ్లం. దాదాపు ఏడాది పూర్తవుతుంది వీళ్ళ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వెళ్ళి. ఈ ఏడాది పాలనలో అంటే సూపర్ సిక్స్ హామీల గురించి మొదటి నుంచి అనుకున్నారు అందరూ, అవి చూస్తే చాలా వరకు ఇటు వచ్చారు అనేది కూడా. కానీ పథకాల అమలు విషయం తీరు చూస్తుంటే ఎలా ఉంది? మే నెల, ఇప్పుడు ఈ నెల గురించి మాట్లాడుకుంటే 2 కీలకమైన హామీలు అమలు చేసేస్తారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట పక్కకి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ మంత్ అంటున్నారు, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తే హ్యాపీ. అమలు చేయని పథకాలు కూడా అది సవ్యంగా అమలు కాలేదు అనేది, ఒక పింఛన్ విషయం పక్కన పెడితే అది సూపర్ సిక్స్లోకి రాదేమో. ఈ దీపం పథకానికి సంబంధించి గ్యాస్ సబ్సిడీ విషయంలో కానీ ఏది సక్రమంగా జరగలేదు అనేది, అంటే 1 year తర్వాత ప్రజలు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు. వీటికి ఏం సమాధానం చెప్తారు రేపు పొద్దున్న? ఈ 2 అమలు అవుతాయా లేదా అనేది గ్యారెంటీ సమాధానం వాళ్ళని అడిగే దమ్మున్నోడెవడు? అంటే యాక్చువల్గా అయితే ఇవన్నీ ప్రతిపక్షం రేజ్ చేయలేమో కదా సార్. ప్రతిపక్షం అసలు వాళ్ళని అడగనివ్వకుండా వాళ్ళ నాకు పక్కన ట్రాప్లో లాగాం కదా. ముందు వాళ్ళ నాకు పక్కన ఆ టెన్షన్లో ఉంచుతున్నాం. పత్రికలేమో కేవలం వాటి మీదనే ఉంటాయి, కక్ష సాధింపులు, రాజకీయాలు.